జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేరు. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, బహుళపక్షం, అక్టోబర్ 21, 2025 మంగళవారం. తిథి అమావాస్య సాయంత్రం 5:54 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం చిత్త రాత్రి 10:59 వరకు. తదుపరి స్వాతి. యోగం విష్కంభం రాత్రి 3:17 వరకు. తదుపరి ప్రీతి. కరణం నాగ సాయంత్రం 5:54 వరకు. తదుపరి కింస్తుగ్న రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:01. సూర్యాస్తమయం సాయంత్రం 5:42. చంద్రాస్తమయం సాయంత్రం 5:30. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 2:47 నుండి 4:15 వరకు. యమగండం ఉదయం 8:57 నుండి 10:24 వరకు. గుళిక కాలం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:08 వరకు. తిరిగి రాత్రి 10:38 నుండి 11:27 వరకు. వర్జము తెల్లవారుజామున 5:15 నుండి 7:02 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 3:51 నుండి 5:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:12 వరకు. శుభ గడియలు ఉదయం 6:01 నుండి 7:58 వరకు. తిరిగి సాయంత్రం 4:20 నుండి 5:54 వరకు. అక్టోబర్ 21 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య సాయంత్రం 5:54 వరకు ఉంది. తదుపరి అమావాస్య పాడ్యమి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 9:36 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 9:36 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 9:36 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1990వ సంవత్సరంలో దూరదర్శన్ మధ్యాహ్నం వార్తా ప్రసారాలు ప్రారంభించింది. 1943వ సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్లో స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. భారత మాజీ క్రీడాకారిణి అశ్విని నాచప్ప గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 21 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. మిథున రాశి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహరాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి వృద్ధి ఉంటుంది. తులారాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. ధనుస్సు రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మకర రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కుంభరాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మీనరాశి వివేకంతో నడుచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.